మనందరికీ తెలుసు మూసీ ఈసా నది మధ్యలో గాంధీ సరోవర్ వస్తుందని రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి అక్కడ బ్రహ్మాండమైనటువంటి గాంధీ విగ్రహం కట్టడంతో పాటు నైట్ ఎకానమీని క్రియేట్ చేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే పెద్ద పెద్ద కట్టడాలు కట్టి వాణిజ్య సంస్థలు కట్టి హోటల్స్ రెస్టారెంట్స్ కట్టి వాటితోని బిజినెస్ పెంచుతా రెవెన్యూ పెంచుతా ఉపాధి మార్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి అంటా ఉన్నాడు కదా. ఇక్కడ ఒక సామాన్యులాగా కామన్ మ్యాన్ అడుగుతున్నటువంటి ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు మధు రిడ్జ్ పార్క్ అనేటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది బఫర్ జోన్ అని నిర్ధారించారు అనుకుందాం. 50 మీటర్ల వరకు ఉంటుంది కదా. సో అది అందులో ఉందని అనుకుందాం. పర్మిషన్ ఇచ్చినోడు సన్నాస, మరి అప్పుడు ఎవడిచ్చిండు, ఎట్లా కట్టిండ్రు, తర్వాత మరి ట్యాక్సులు వసూలు చేస్తున్నాడు సన్నాసులా, మరి ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు, మరి వాళ్ళంతా తెలివిలేక చేస్తుర్రా అని అడగొచ్చు. సరే, అదంతా సెకండరీ. బట్ ప్రైమరీగా ఇంకొక డౌట్ ఏమొస్తుంది అంటే, ఒక కామన్ మ్యాన్కి ఏం డౌట్ వస్తుందంటే, అక్కడ నుంచి తీసేస్తావు. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో మొత్తం క్లీన్గా తీసేస్తావు. మళ్ళీ అక్కడ అన్నీ ఎవి కడతావు, వాణిజ్య సముదాయాలు హోటళ్ళు అన్ని కడతా అంటున్నావు కదా. ఒకవేళ ఇది కనుక బఫర్ జోన్లో కట్టినట్టయితే మీరు కట్టాలనుకుంటున్నటువంటి కట్టడాలు బఫర్ జోన్లో రావా? అవి బఫర్ జోన్లో ఉండవా? వాటికి మాత్రం పర్మిషన్ ఎట్లా ఇస్తారు? అంటే ప్రభుత్వం అయితే బఫర్ జోన్లో కట్టొచ్చునా అనేది ఇప్పుడు కామన్ మ్యాన్ అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పే దమ్ముడే చెప్పురోడన్న. వీళ్ళు ప్రైవేటు వ్యక్తులు కట్టుకున్నది బఫర్ జోన్లో ఉన్నట్టయితే కూల్ చేసి నువ్వు ఏది కట్టినా సరే, ఏ కట్టడమైనా సరే అది బఫర్ జోన్ కిందకి రాదా అని నా ప్రశ్న. డెవలప్ చేస్తా అంటున్నావు కదా, ఆ నది పొంటి, ఆ రివర్ పొంటి, అసలు ఆ రివరు అలా నీళ్ళు ఉండేదే 2 నెలలు 3 నెలలు ఉంటాయి. నిజంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ఉండయి, అందరికీ కాదు. అయినప్పటికీ కూడా దాన్ని ఏదో చేస్తా, నైట్ ఎకానమీ క్రియేట్ చేస్తా. ఏం ఎకానమీ ఏడిసింది? డే ఎకానమీ చూడేదన్నా. పొద్దున్న దాకా వచ్చే ఎకానమీ అనేది చేయి. పొరగాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యుర్రి పిల్లలకి, ఇటు పక్క ఉద్యోగస్తులకి జీతాలు పెంచుర్రి, తక్కువ ఉన్నాయట. ఏమన్నా పిఆర్సీ మార్చేది ఉంటే చేయండి, డిఏలు ఏమైనా మిస్ అయితే అవి ఇవ్వండి, అవి వేయాలి. కానీ రైతులకు ఏమైనా వేయాలంటే వేయుర్రి. ఆ డే ఎకానమీ క్రియేట్ చేయరు కదా. నైట్ ఎకానమీ దేవుడు ఎరుగు. ఇక కొంతమంది నైట్ ఎకానమీ అంటే ఇక గదే అన్నా గదే అంటుర్రు. ఇక నాకు అది చెప్పబుద్ధి అయితే లేదు, అంతే. ఇది వార్త. మన ఆలోచనల్లో గాంధీ తత్వం లేనప్పుడు గాంధీ విగ్రహం పెట్టి ఉపయోగం లేదు. ఏడిసిందా? అయిపోయిందా? ఏడిసినట్టు అయిందా? అసలు మన ఆలోచనల్లో లేనప్పుడు ఎందుక ఈ విగ్రహాలు, ఈ రాజకీయాలు, ఇవన్నీ కథలని డైరెక్ట్గా గాంధీ ముని మనవడైనా తుషార్ గాంధీ ఏమంటారు కదా, ఇక దాని అనుభూతి అయితే లేదు నాకు, చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పాడు. తమ ఇండ్లు కూల్చి గాంధీ విగ్రహం కట్టకూడదని ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు గాంధీ విగ్రహం కట్టడం సరికాదు. చూడండి ఆయన ఏమంటాడు. डेमोक्रेसी का वो प्रिंसिपल है, डेमोक्रेसी का प्रिंसिपल है कि सहमति से कुछ भी जो भी करना है वो सहमति से किया जाए. अगर वो नहीं होता है तो वो अनडेमोक्रेटिक होता है. ये बहुत स्पष्ट तरीके से कहना चाहता हूँ कि मेरी सिंपैथीज हैं आप लोगों के साथ, पर ये मत सोचिए कि मैंने आवाज उठाई है इसलिए आपका काम हो जाएगा. ये मुमकिन नहीं है. आज के जमाने में अगर आप को याद हो तो राहुल जी के पास भी एक शिकायत गई थी उनके एक चीफ मिनिस्टर के एटीट्यूड के बारे में, और उन्होंने पब्लिकली ये स्टेटमेंट किया था कि भाई वो गद्दी पे बैठने से पहले बात सुनते हैं, गद्दी पे बैठने के बाद नहीं सुनते. और यही ट्रेंड हमेशा रहा है हमारी सरकारों में, चाहे वो कांग्रेस की सरकार हो या ऑपोजिशन की सरकार हो. ये जो बिलीफ कि वी आर किंग्स एंड वी आर रूलर्स, ये एक हमारी डेमोक्रेसी का एक सबसे बड़ा फेलियर जिम्मेदारी सरकार को लेनी पड़ेगी. I don't believe, I oppose this politics of statues, और इसलिए मैं तो चाहता ही नहीं. ఇంకేందా గాంధీ తాత మనమడే చెప్తుడు. అద్దాలు చూసిరా, గాంధీ తాత మనమని అద్దాలు చూసిరా, జూమ్ చేయి. సేమ్ గాంధీ తాత అద్దాలు లెక్కనే ఉన్నాయి, స్పెక్స్ సేమ్. ఇక జూమ్ చేసి చూపెట్టు ఎట్లున్నాయి, రౌండ్గా. నేను బయట అయితే ఎక్కడ చూడలేదు. మరి గాంధీ తాతకు చూసినాం, మళ్ళీ అలా మనమడు తుషార్ గాంధీకే చూసినాం. గాంధీ తాత మనమడే చెప్తుండు, మన ఆలోచనలలో ఉండాలి గాంధీ తత్వం, కానీ విగ్రహాల్లో కాదు అని చెప్తున్నాడు. విగ్రహం పెట్టడం అనేది నేనైతే ఐ డోంట్ బిలీవ్ అంటుండు. నేనేం నమ్మకంగా లేను అట్లాంటి పనుల మీద. అది ఇల్లులు కూలగొట్టి మరి, పేదలయో సామాన్యులయో ప్రజల ఇల్లులు కూలగొట్టి మరి కట్టాల్సినంత అవసరం ఏం లేదని ఆయన ఇంటెన్షన్. ఒకసారి చూడండి. बापू का स्टैच्यू कहीं पर भी बनाया जाए या लगाया जाए, जब तक हमारे दिल में गांधीयन थॉट नहीं आता तब तक स्टैच्यू से हमको कोई प्रेरणा मिलने वाली नहीं. इसलिए मैं तो हमेशा ऑन अ प्रिंसिपल आई अपोज स्टैच्यूज. मैंने दुनिया में कहीं पर भी अगर स्टैच्यू लग रहा है तो उसका मैंने विरोध ही किया है, क्योंकि वो जिसका स्टैच्यू बनाया जाता है उससे ज्यादा जो बना रहा है उसके लिए प्रेस्टीज इशू है पीछे ये लोग.
ये नहीं चल सकता। और अभी जो हैदराबाद में हो रहा है उसमें చూసిరా హైదరాబాద్ మే హో రా అని చెప్పి హైదరాబాద్లో జరుగుతున్న దాని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. ఇగో చూడు, ఇగో తుషార్ గాంధీ, గాంధీ తాత మనమడు మాట్లాడుతున్న మాట. ముని మనమడు ఆయన. మనమడు అంటే మళ్ళీ బిడ్డ కొడుకు 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 అనుకోకుర్రి, మస్తు తరాలు అయిపోయినాయి. అంటే ఎన్ని తరాలు అయినాయో చూద్దాం. ఎర్నెస్ట్లీ అప్పీల్ టు సీఎం తెలంగాణ రేవంత్ రెడ్డి యనుమల టు ఇష్యూ ఎ స్టేట్మెంట్ టు క్లియర్ up misconception that displacement of citizens in Hyderabad is to construct a statue of Bapu. The nation that people are losing their homes because of the Gandhi statue is contributing to defaming Gandhi campaign of the ఓపెన్ గా ఇగో డిఫేమ్ అయ్యేలాగా చేస్తున్నారు, అవసరం లేదు అని చెప్పి ఆయన్నే అడుగుతా ఉన్నాడు. అలా మన్మడి చెప్తే కూడా వినవానే రేవంత్ రెడ్డికి ప్రశ్న, ప్రజల ప్రశ్న. అలా మన్మడే చెప్తుండు మా తాత విగ్రహం పెట్టడం అనేది ఆయన వాదాన్ని, ఆయన తత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి కానీ ఆయన విగ్రహాలతోని మార్చే ప్రయత్నం చేయడం అనేది పెద్దగా హర్షించదగ్గ విషయం కాదు. పైగా నేనైతే ఆపోజ్ చేస్తున్నా అని చెప్తున్నాడు. పైగా ఇంకొకటి, రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు. ఆయనకి ఇష్టం, విగ్రహ రాజకీయం చాలా ఇష్టం. కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి పేరు తెచ్చుకున్నాడు కదా, నేనెందుకు కట్టిగా ఉండాలి? ఇంకోటి, నైట్ ఎకానమీ, మరి మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా డెవలప్ చేస్తా, అదంతా కూడా వాణిజ్య సంస్థలు తెస్తా, ఇది అది అన్నాడు కదా. దాంతోపాటు ఒక పర్యాటక ప్రాంతం లాంటిది ఏదైనా కడితే పైసలు ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు, దాంతోపాటు కమిషన్లు కూడా తీసుకోవచ్చు. చివరికి గాంధీ తాత విగ్రహంలో కూడా కమిషన్లు కొట్టడానికే ఈ ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని ప్రజలందరూ అనేదాకా తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. అనేదాకా తెచ్చుకున్నాడు.